న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టినట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తుంటే ఒక్క కేకే సర్వే మాత్రం ఆప్ మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందంటూ కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 39 ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడనున్నాయని కేకే సర్వే స్పష్టం చేస్తుంది. ఇక బీజేపీ మాత్రం 22 స్థానాలనే గెలుచుకోనుందని వెల్లడించింది. బీజేపీ మాత్రం 8 నుంచి 22 సీట్ల మధ్య గెలుచుకుంటుందని తెలిపింది. కానీ ఆ సర్వే ఇప్పుడు ఫెయిల్ అయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ సంస్థ మాత్రం తిరిగి ఆప్ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ విజయం సాధిస్తోందని చెప్పిన మాటలు ఇప్పుడు నిజం కాకుండా పోయాయి. అన్ని సంస్థల కంటే కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉంటుంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కేకే సర్వే విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. వైసీపీకి 11 స్థానాలొస్తాయని చెప్పినట్లుగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. దాంతో కేకే సర్వే మీద అంచనాలు పెరిగాయి. అలా వైసీపీ ఘోర ఓటమిని అంచనా వేయడంలో కేకే సర్వే సక్సెస్ అయింది. దీంతో అప్పట్నుంచి కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్పై విపరీతమైన అంచనాలు పెరిగాయి. దీంతో కేకే సర్వే ఫలితాలను మ్యాండేటరీగా తీసుకున్నారు ప్రజలు. ఇక ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతుందని కేకే సర్వే అంచనా వేసింది. కానీ అనూహ్యంగా ఆయన సర్వే ఫెయిల్ అయింది. హర్యానా ఎన్నికల్లో కూడా కేకే సర్వే ఫెయిల్ అయింది. కాంగ్రెస్ వస్తుంది అని లెక్కలు వేశారు కానీ బీజేపీ దూసుకొచ్చింది.